హాయ్ అండి, అమరావతి ఛానల్కి స్వాగతం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన వివాదం గురించి. యాక్చువల్లీ ఇది చాలా మంది అయితే మాట్లాడారు. కానీ ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఎవరిని తప్పు పట్టకుండా అసలు జరిగింది ఏంటో అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి అయితే ఓపెన్గా అయితే మాట్లాడుకోబోతున్నాము. సో 2019 నుంచి 2026 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకు సరఫరా చేసిన నెయ్యి అంటే గీలో ఈ జరిగిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో కల్తీ జరిగిందన్న ఆరోపణలు 2024 సెప్టెంబర్లో అయితే బయటపడ్డాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ కాలంలో లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో చేసిన ఇంకా ఏంటంటే వాటి మాంసంతో చేసిన ఆయిల్ని కలిపారని చెప్పి ఆరోపించారనమాట. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా అయితే మారింది. ఇంకా భక్తుల భావోద్వేగాలు మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇంకా రాజకీయంగా కూడా ఇది చాలా పెద్ద చర్చగా అయితే మారింది. అండ్ ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు అయితే చేస్తుంది, అదే సిట్. ఇంకా దాదాపుగా 15 నెలల పాటు జరిగిన ఈ దర్యాప్తులో 2026 జనవరి 23న సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ అయితే నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలైతే చేసింది. అండ్ ఈ రిపోర్ట్స్లో ఏముందంటే 2019 నుంచి 2024 వరకు టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి ఏదైతే ఉందో సో దీంట్లో ఎటువంటి కల్తీ లేదు. ఇంకా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఎన్డీడీబీ, సో ఐసీఏఆర్, ఇంకా దీంతోపాటు ఎన్డీఆర్ఐ వంటి ల్యాబ్లలో కూడా టెస్టులు అయితే జరిగాయి. అండ్ జంతు మూలాల నుంచి వచ్చిన కొవ్వులు లేదు అని వీళ్ళైతే స్పష్టం చేశారు. కానీ నెయ్యి ఆల్టరేషన్ అంటే ఈ కన్ఫర్మ్ అయితే ఏదైతే ఉందో అదైతే అయిందనమాట. సుమారుగా 68 లక్షల కిలోలు అంటే 5,971 టన్నుల నెయ్యి సరఫరా అయితే చేశారు. అండ్ దీని విలువ సుమారుగా 250 కోట్లు. అండ్ ఇది పాలు లేకుండా పామ్ ఆయిల్ లేదంటే ఈ పామ్ కెనాల్ ఇట్లా అంటారు కదా వెజిటబుల్ ఆయిల్స్, ఈ ల్యాబ్ ఎక్సైజ్ ఏదైతే ఉందో ఈ అసిడిక్ యాసిడ్స్ ఇవన్నీ కలిపి వీటినైతే ఉపయోగించి సింథటిక్గా తయారు చేసినవి అని చెప్పి, ఇంకా బీటా కెరోటిన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిపి ప్యూర్ గోమాత నెయ్యిలాగా కనిపించేలా చేశారు అని చెప్పి అన్నారు. అండ్ ఇది భోలేబాబా ఆర్గానిక్ డైరీ వంటి కంపెనీల ద్వారా జరిగింది. 36 మంది ఆరోపణలు అయితే పడ్డారు. ఇంకా సప్లయర్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో టీటీడీ అధికారులు కూడా ఉన్నారు ఇందులో. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత ఈ కేసు అయితే ట్రయల్ స్టేజ్లో ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఈయన క్లీన్ చిట్ కాదని చెప్పి అండ్ ఇంకా ఆల్టరేషన్ జరిగిందని చెప్పి మరిన్ని టెస్ట్లు అయితే ఏంటంటే మైక్రో డిఎన్ఏ టెస్టింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ చేయాల్సి ఉందని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. ఇంకా భక్తుల్ని మోసం చేశారు, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని చెప్తున్నారు వీళ్ళు కూడా. ఇంకా గత నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సో ఈ ఆరోపణలు అయితే తప్పుడు ప్రచారం అని చెప్పి ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరు ఎవరైతే ఉన్నారో క్షమించమని అని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా రాజకీయంగా ఇరుపక్షాల మధ్య చాలా పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. అండ్ ఈడీ కూడా మనీ లాండరింగ్ దర్యాప్తు అయితే చేస్తుంది. ఇంకా కొంతమంది అధికారులపై డిసిప్లినరీ యాక్షన్ కూడా సిఫార్సు అయితే జరిగింది. అండ్ ఇంకా ఈ లడ్డు ప్రసాదం పవిత్రత ఏదైతే ఉందో భక్తులకి చాలా ముఖ్యం అని చెప్పి అండ్ ఈ వివాదం పట్ల భక్తుల భావోద్వేగాలు కానివ్వండి ఇవైతే కంప్లీట్గా మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఇంకా దర్యాప్తు అయితే ఇంకా ఉంది. సో కానీ రాజకీయంగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. టీటీడీ ఇప్పుడు నాణ్యతా పరీక్షలు మరింత బలోపేతం అయితే చేసింది. సో ఇంకా ఈ ప్రసాదం మరింత పవిత్రంగా ఉండేటట్టు అయితే చూస్తుంది. సో చూద్దాం ముందు ఇంకా ఏం జరుగుతుందో. సో ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లైక్ అండ్ షేర్ కూడా కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.